నమస్తే ఫ్రెండ్స్. జూన్ 16వ తారీఖు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జనాభా లెక్కలు వచ్చేసారి ఎప్పుడు జరగబోతున్నాయి అన్న దాని మీద ఒక నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కదా, దాంట్లో పెద్ద సిగ్నిఫికెన్స్ ఏముంది అని మీరు అందరూ అనుకోవచ్చు. ఒకవేళ ఇమాజిన్ మన పేరు కనుక జనాభా లెక్కల్లో లేకపోతే ఈ దేశ అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, విద్యకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏ అంశాల్లో కూడా మనము పార్ట్ కాదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది జనాభా లెక్కలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్. దేశంలో జరుగుతున్నటువంటి పాపులేషన్ గ్రోత్ కావచ్చు, మైగ్రేషన్ ప్యాటర్న్ కావచ్చు, తర్వాత ఎడ్యుకేషనల్ ఎన్రోల్మెంట్ కావచ్చు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పాలసీ మేకింగ్ కావచ్చు, లేకపోతే పాలసీ డిజైనింగ్ కావచ్చు, ఏం జరగాలన్నా సరే జనాభా లెక్కలే ప్రాతిపాదిక అనమాట. అంటే జనాభా లెక్కల్ని బేస్ చేసుకొని ఆయా సమూహాల్లో ఎంతమంది జనాభా ఉన్నారన్న దాని మీదనే ప్రభుత్వాలు పాలసీ మేకింగ్ని చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చేస్తున్నటువంటి 2025లో జరుగుతున్నటువంటి పాలసీ మేకింగ్కి బేస్ ఏ జనాభా లెక్కలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2011 జనాభా లెక్కలు. అంటే ఇప్పటికీ 16 సంవత్సరాలైంది జనాభా లెక్కలు జరక్క. అంటే 16 సంవత్సరాల క్రితం నాటి డేటాని, 16 సంవత్సరాల క్రితం నాటి స్టాటిస్టిక్స్నే ఎడ్యుకేషన్కి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావచ్చు, హెల్త్కి కావచ్చు, డెవలప్మెంట్కి కావచ్చు, తర్వాత హెల్త్కి కావచ్చు, ఏదైనా సరే 16 సంవత్సరాల క్రితం జరిగిన 2011 జనాభా లెక్కలను బేస్ చేసుకొనే పాలసీ మేకింగ్ అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల జనాభా లెక్కలు జరగకపోతే అభివృద్ధి కూడా వెనక్కి వెళ్తుంది అన్నమాట. డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కలు జరగబోతున్నాయి. తర్వాత రెండోది ఏంటంటే కాస్ట్ సెన్సెస్ అనమాట. ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన డీటెయిల్సే ఉండేవన్నమాట. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు ఉండేవంటే ఎస్సీ ఎస్టీలు వెనకబడ్డవారు కాబట్టి వారికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే తీసుకునేవాళ్ళు అనమాట. బీసీలు కావచ్చు, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా 2027 జనాభా లెక్కల్లో తీసుకోవడం జరుగుతుందన్నమాట. మీరు అనుకోవచ్చు డిజిటల్ పద్ధతిలో జరుగుతున్నాయి, ఖచ్చితంగా ఎఫిషియన్సీ ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ 2027లో జరగబోయే డిజిటల్ ఎన్యూమరేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గ ఛాలెంజెస్ దానికి ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామీణ ప్రాంతాల్లో గనక వెళ్తే సిగ్నల్ ఉండకపోవచ్చు. తర్వాత అక్కడ ఎన్యూమరేషన్ జరిగేటప్పుడు కన్సర్న్ ప్రజానికం ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకున్నవారు కాకపోవచ్చు. ఎన్యూమరేషన్ ఎవరైతే చేస్తున్నారో అతనికి లేకపోతే ఆమెకి ప్రాపర్ ట్రైనింగ్ కనుక లేకపోతే ఈ సెన్సెస్ అంతా కూడా వృధా అయ్యే ప్రమాదం ఉందన్నమాట. తర్వాత సెన్సెస్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు చదువుకుంటే పర్వాలేదు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకొని వారి యొక్క కుటుంబ వివరాలు, ఆర్థిక, తర్వాత ఉద్యోగ, విద్యా అవకాశాలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా వాళ్ళు పొందుపరచడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఒకవేళ చదువుకోలేదనుకో ప్రాబ్లం ఏందో మీరు ఇమాజిన్ చేసుకోండి. దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఈ ఆర్గ్యుమెంట్కి పెద్ద కారణం ఏంటంటే 2011లో కాస్ట్ సెన్సెస్కి సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సెస్ చేసిరనమాట. ఆ వివరాలు ఏవి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. దాని మీద ఉన్న ఇంకో పెద్ద క్రిటిసిజం ఏంటంటే 40 లక్షల మంది వివరాలు గల్లంతైనాయి అని చెప్తున్నారనమాట. అందువల్ల వాటిని బయట పెట్టలేదు. కాస్ట్ సెన్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుందాం ఒకసారి. కాస్ట్ సెన్సెస్ అనేవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మాత్రమే చేయగలదనమాట. ఆయా రాష్ట్రాలు కూడా కాస్ట్ సర్వే నిర్వహించినాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీహారు, కర్ణాటక, తర్వాత తెలంగాణ కాస్ట్ సర్వేని నిర్వహించడం జరిగిందనమాట. అయితే కర్ణాటకలో జరిగినటువంటి కాస్ట్ సెన్సెస్ ఏదైతే ఉందో దాని మీద కూడా చాలా పెద్ద క్రిటిసిజం వచ్చిందనమాట. ఎందుకంటే ఆయా కాస్ట్లకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఆయా కాస్ట్లకు సంబంధించిన బ్యాక్వర్డ్నెస్ కావచ్చు, అంతా కూడా రాంగ్గా తీసుకున్నారు. అందువల్ల పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి వాళ్ళు భయపడుతున్నారు అని చెప్తున్నారు అనమాట. అయితే రెండోది ఏంటంటే బీహార్లో కూడా కాస్ట్ సర్వే జరిగింది. బీహార్లో 216 ప్రశ్నలతో కూడినటువంటి హోలిస్టిక్ క్వశ్చనరీని డెవలప్ చేసి ఎడ్యుకేషన్కి, తర్వాత ఎంప్లాయ్మెంట్కి, తర్వాత బ్యాక్వర్డ్నెస్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ చాలా కాంప్రహెన్సివ్గా ఉన్నాయి. కాబట్టి బీహార్ కాస్ట్ సర్వే అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. పబ్లిక్ డొమైన్లో కూడా డీటెయిల్స్ ఉండడం జరిగిందనమాట. ఇవి కాస్ట్ సెన్సెస్కి సంబంధించి లేకపోతే జనరల్ సెన్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఈ మధ్య కాలంలో వస్తున్న పెద్ద వాదన ఏంటంటే ఎస్టీ పాపులేషన్ 2011 లెక్కల ప్రకారం ఈ దేశంలో కోయలు కావచ్చు, గోండులు కావచ్చు, చెంచులు కావచ్చు, ఈ గిరిజన జాతులు ఏవైతే ఉన్నాయో
మొత్తం 10 కోట్ల మంది అంటే దేశ జనాభాలో 8% ఉన్నారని చెప్పేసి 2011 జనాభా లెక్కలు చెప్తున్నాయి. అయితే ఎస్టీ జనాభాకి సంబంధించి వివరాలు తీసుకునేటప్పుడు రిలీజియన్కి సంబంధించిన కాలంలో అదర్ రిలీజియస్ పర్స్యుయేషన్ అనే ఒక కాలం ఉంటుంది అనమాట. అంటే గిరిజనులకి వారు ప్రకృతిని ఆరాధించడం కావచ్చు, అగ్నిని పూజించడం కావచ్చు, గాలిని పూజించడం కావచ్చు, ఈ ఆచారాలు ఎన్ని ఉన్నాయన్నమాట. వీటన్నిటిని పట్టించుకోకుండా అంటే గిరిజనులకు సంబంధించిన డిస్టింక్ట్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకుండా అదర్ రిలీజియస్ పర్స్యుయేషన్ అనే కాలం కింద వాళ్ళని పెట్టడమో లేకపోతే హిందూ మతం సంబంధించిన కాలంలో పెట్టడం వల్ల వాళ్ళ యొక్క ఐడెంటిటీని మనం డినై చేసినట్టు అవుతుంది అనేది పెద్ద వాదన జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే మత స్వేచ్ఛకు సంబంధించి మతాన్ని అనుసరించడం, తర్వాత బోధించడం, కల్చరల్ ఐడెంటిటీని నిలబెట్టుకునే దానికి వాళ్ళు ఈ రకంగా రాజ్యాంగ రక్షణలు పొంది కలిగి ఉన్నారనమాట. అట్లనే భారత రాజ్యాంగంలో 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ కూడా గిరిజనులకి సంబంధించిన డిస్టింక్ట్ కల్చర్ కావచ్చు, వారి యొక్క ఆస్తులు కావచ్చు, వాళ్ళ యొక్క ఐడెంటిటీని కావచ్చు, కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ ఉందన్నమాట, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉందన్నమాట. ఇది థ్రెట్లో పడుతుంది అనమాట. అంటే అదర్ రిలీజియస్ పర్సియేషన్ కింద వాళ్ళని రాస్తే వాళ్ళ యొక్క సొంత ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది అనమాట. అందుకే గిరిజనుల నుంచి, గిరిజన సంఘాల నుంచి వస్తున్న పెద్ద డిమాండ్ ఏంటంటే అదర్ రిలీజియస్ పర్సియేషన్ కాడ ఈ కులాలు ఏవైతే గిరిజన జాతులు ఏవైతే ఉన్నాయో వాటి ఐడెంటిటీకి సంబంధించిన కాలం అనేది ఏర్పాటు చేస్తే వారు వారి యొక్క కల్చర్ని అసెప్ట్ చేసుకోవడానికి, తర్వాత ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక డిమాండ్ వస్తుందన్నమాట. తెలంగాణలో ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణ గవర్నమెంట్ కూడా కాస్ట్ సెన్సెస్ని నిర్వహించడం జరిగిందనమాట. 11 మంది ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీని తెలంగాణ గవర్నమెంట్ వేయడం జరిగిందనమాట. ఈ కమిటీకి చైర్మన్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్గా సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, తర్వాత కమిటీలో సభ్యులుగా ప్రదీప్ చక్రవర్తి, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ బంగ్యా బుక్యా, వీళ్ళంతా కూడా దీంట్లో కమిటీ సభ్యులుగా ఉన్నారనమాట. వీళ్ళంతా కూడా ఏం చెప్తా ఉన్నారంటే తెలంగాణలో 242 బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని గుర్తించడం జరిగింది. ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని స్టడీ చేయడానికి 46 రకాల పారామీటర్స్ని మేము ఉపయోగించడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం అనేది ఫైనల్ స్టేజ్లో ఉందని చెప్తా ఉన్నారనమాట. జనాభా లెక్కలు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో జరిగిన జనాభా లెక్కలు కావచ్చు, రాష్ట్రాల నేతృత్వంలో జరిగే కుల సర్వేలు, కాస్ట్ సెన్సెస్ కావచ్చు, కాస్ట్ సర్వేస్ కావచ్చు, ఏవైనా సరే ఆయా ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమానికి, తర్వాత హెల్త్, ఎడ్యుకేషను, జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. డెవలప్మెంట్ ఈజ్ నాట్ మియర్ డెవలప్మెంట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద డేటా. సరే, ఫైనల్గా మీరేమంటారో చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ సో మచ్.